ప్రభుత్వ వైద్య కళాశాలలు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ప్రభుత్వ వైద్య కళాశాలలో తక్కువ ఫీజులతో కోర్సు అయిపోతుంది. ప్రైవేట్ కళాశాలల్లో 3 4 డబ్బులు పడతాయి. మనకి ఒక అయాచిత అదృష్టం లభించింది. కేంద్ర ప్రభుత్వపు డబ్బులతో కళాశాలలు కట్టుకుని నిర్వహించుకునేందుకు అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే దాంట్లో ఇప్పటికే గవర్నమెంట్ యూనివర్సిటీల్లో కూడా పెయిడ్ సీట్స్ అని కొన్ని పెట్టారు. అంటే కొంత డబ్బులకి కొన్ని సీట్లు, అంటే మిగతా వాళ్ళకి మామూలు ఫీజుల కిందనైతే ఒక 10%, 20%, 30% సీట్లు ఆ పెయిడ్ సీట్లు పెట్టి దాని కిందన డబ్బులు వసూలు చేస్తారు. ఆ డబ్బులతో యూనివర్సిటీలు నడిపే విధానం ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది, నాగార్జున యూనివర్సిటీలో ఉంది, వీటన్నిటిలో కూడా ఉంది. అట్లాంటి సిస్టమ్నే ఇప్పుడు దీంట్లో తీసుకురావడానికి రెడీ అయితే మెడికల్ కళాశాలకు తీసుకొస్తుంటే దాన్ని తప్పుపట్టి అవన్నిటినీ కూడా మేము జనరల్ కేటగిరీలోకి తీసుకొస్తాం, అసలు ఆ పెయిడ్ సీట్ అనేదే ఉండదు అని చెప్పి లోకేష్ హామీ ఇచ్చారు, చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా ఈనాడే రాస్తున్నది పాడేరు పిడుగురాళ్ల వైద్య కళాశాలల వరకు మాత్రమే ప్రభుత్వంలో ఉంచి మిగతా 10 కళాశాలల్ని కూడా పీపీపీ విధానంలోకి తీసుకురావాలన్నటువంటిది నిర్ణయించారట. ప్రభుత్వ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే నిర్వహణ అంతా ప్రైవేట్ వాళ్ళ చేతులకి అన్నటువంటి కాన్సెప్ట్ ఇది. అంటే ఆటోమేటిక్గా మళ్ళీ అంటే డబ్బులేమో ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ మెడికల్ కళాశాలకైతే మనమే స్థలం కొనుక్కోవాలి, మనమే పర్మిషన్ తెచ్చుకుని స్థలం చూపించి పర్మిషన్ తెచ్చుకోవాలి. స్థలము బిల్డింగ్లు చూపెడితే పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఎన్ని సీట్లు ఇవన్నిటిని కూడా లెక్కలేస్తారు. వాళ్ళకి బోల్డ్ అంత తతంగా ఉండదు. అట్లా కాకుండా ఆల్రెడీ అప్రూవ్డ్ అయినటువంటి కళాశాలలు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే కళాశాలలు, అనేక మంది పేద విద్యార్థులకి అవకాశం లభించేటటువంటి కళాశాలను తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం రైటా రాంగా అంటే రైట్ అంటోంది ప్రభుత్వం, మరి రాంగా కాదా అన్నటువంటి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి.